అంటే దీని వెనక ప్రజల్లో ఉన్న ఆలోచన ఏంటంటే తెలంగాణలో ఒక బీసీ నేత, అంటే మీ పార్టీ కాదు అదర్ పార్టీ, ఒక బీసీ నేత వెనకుండి నడిపేస్తున్నాడు ఈ బీసీ నినాదాన్ని, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఉంది, ప్రజలలో కొంచెం డిస్ప్యూట్స్ని క్రియేట్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నారు ఒక ఆలోచన ప్రజల్లో ఉంది రీసెంట్గా. అంటే ప్రజలు దాన్ని ఆలోచించే పరిస్థితుల్లో లేరు, ప్రజలు దాన్ని అంత సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి అసలు లేరు. అంటే ఒక సెక్టార్ ఆఫ్ ప్రజలకు సంబంధించి ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకొని సీరియస్గా పట్టించుకునేటువంటి టైం కూడా ప్రజలకు ఉండదు. ప్రజలు ఎవరి పనిలో వాళ్ళు, ఎవరి సంబంధించినటువంటి జీవిత గమనంలో వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు తప్ప దీని వెనకాల ఈయనుండు, దాని వెనకాల ఆయనుండు, దీని వెనకాల ఇది ఉందని చెప్పేసి కొంతమంది క్రియేట్ చేయటము, కొంతమంది వ్యక్తులు క్రియేట్ చేయటమే తప్ప దాన్ని కొంతమంది వ్యక్తుల క్రియేషన్ అంతా అది ప్రజల క్రియేషన్ అంటే ఎట్లా? తప్పు కదా. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా.